అసంఖ్యాక మహానుభావులు ఋషులు జన్మించిన దివ్యభూమి భారతదేశం. వారి జీవితాలు, బోధనలు మనకు మోక్షమార్గాన్ని చూపించాయి. వినయపూర్వక నివాళిగా మేము వారి కొన్ని అద్భుతాలను మరియు వాటికి సంబంధించిన పవిత్ర దేవాలయాలను స్మరించుకుంటున్నాము. గ్రేట్ సెయింట్స్ ఆఫ్ ఇండియాపై మా సిరీస్లో ఇది 3వ వీడియో. మీరు మునుపటి వాటిని మిస్ అయితే వివరణలోని వెబ్లింక్లను తనిఖీ చేయండి. ఈ వీడియోలో తిరునావుక్కరసర్ అని కూడా పిలువబడే సెయింట్ అప్పర్ యొక్క స్ఫూర్తిదాయక జీవితంలోకి వెళదాం. క్రీ.శ. 7వ శతాబ్దంలో జన్మించిన అప్పర్ మాణికవచకర్ తిరుజ్ఞాన సంబంధర్ సుందరార్లతో పాటు 4 మహాశైవ నాయనమార్లలో ఒకరిగా గౌరవించబడ్డాడు. ఆయన పేరుకు తిరునావుక్కరసర్ అంటే వివేకం యొక్క నాలుక యొక్క రాజు అని అర్థం. మరలికియార్గా జన్మించిన ఆయన యవ్వనంలోనే జైనమతం వైపు ఆకర్షితులయ్యారు. కాని విధి అతన్ని తిరిగి శివమార్గంలోకి తీసుకువచ్చింది. తిరువతిగే వీరత్తేశ్వరర్, కడలూరు, భయంకరమైన కడుపునొప్పితో బాధపడుతున్న అప్పర్ శివుని వైపు తిరిగి దైవానుగ్రహంతో ఇక్కడ నయం అయ్యాడు. అప్పటినుండి అతను తమిళ భక్తి యొక్క అగ్ర సాధువులలో ఒకరిగా మారాడు. భక్తి, వినయంతో నిండిన ఆయన కీర్తనలు దేవరం క్యానన్లో ప్రధాన భాగం. జైన సన్యాసుల ప్రభావానికి గురైన పల్లవరాజు అప్పర్ను సంహరించడానికి ప్రయత్నించాడు. అతన్ని సున్నపు బట్టీలోకి విసిరేశారు. కాని ఎటువంటి గాయాలు లేకుండా బయటకు వచ్చాడు. విషం కలిపిన ఆహారం, పాలు ఇచ్చినా అవి అమృతంగా మారాయి. ఒక పిచ్చి ఏనుగును అతనికి వ్యతిరేకంగా పంపారు. కాని అప్పర్ దేవరం పాడినప్పుడు శాంతించాడు. చివరకు అతడిని రాయికి కట్టేసి సముద్రంలో పడేశారు. శివుడి దివ్యనామాలను పఠించి సురక్షితంగా తేలుతూ కడలూరు సమీపంలోని అప్పర్ తిరుకుళం వద్ద ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం తిరుపతి పులియూర్ పాదాళేశ్వర ఆలయానికి వెళ్లి కృతజ్ఞతా గీతాలు ఆలపించారు. వేదారణ్యంలోని వేదారణ్యేశ్వర ఆలయ పురాతన ద్వారాలు ఎప్పుడో మూసివేయబడ్డాయి. అప్పర్ పాడారు, వారు స్వయంగా తెరిచారు. ఆ తర్వాత సంబంధర్ పాడగానే అవి మళ్లీ మూతపడ్డాయి. ఈ సంఘటన సాధువుల దివ్యశక్తికి సజీవ సాక్ష్యంగా మిగిలిపోయింది. కైలాస పర్వతాన్ని చూడాలని అప్పర్ ఆరాటపడ్డాడు. ఆయన ప్రయాణంలో స్వామి ప్రత్యక్షమే తిరిగి తిరువయ్యూరు అయ్యప్పర్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అప్పర్కు కైలాస దర్శనం లభించింది. అప్పర్ తన తరువాతి సంవత్సరాలలో ఉళవరపాణికి తనను తాను అంకితం చేసుకున్నాడు. సరళమైన చేతితో దేవాలయాలను శుభ్రపరచడం, భక్తుల కోసం మార్గాలను సిద్ధం చేయడం. తన భక్తిని పరీక్షించడానికి శివుడు తిరుపుగళూరులో అప్పర్ శుభ్రపరుస్తున్న మార్గంలో రత్నాలను ఉంచాడు. అప్పర్ వాటిని కేవలం దుమ్ముగా తుడిచిపెట్టేశాడు. అప్పుడు అతని దృష్టి మరల్చడానికి ఖగోళ నృత్యకారులను పంపారు. కాని అప్పర్ వాటిని కూడా తిరస్కరించాడు. తన హృదయం భూమి, బంగారం మరియు మహిళలకు అతీతమైనదని నిరూపించాడు. చివరకు మోక్షం కోసం పరితపించి అప్పర్ తన చివరి శ్లోకాన్ని ఆలపించారు. 81 సంవత్సరాల వయస్సులో ఒక చిత్రేమాసం సదాయ నక్షత్రం రోజున అప్పర్ తిరుపుగళూరు అగ్నిపురీశ్వర ఆలయంలోని లింగంలో కలుశాడు. ఈ విధంగా తిరుపుగళూరును అతని ముక్తి స్థలంగా పూజిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక గొప్ప అప్పర్ ఫెస్టివల్ జరుపుకుంటారు. దేవాలయ సేవనే ఆరాధనగా చూడాలని సాధువు అప్పర్ ఉళవరపాణి తరతరాలకు ప్రేరణగా నిలిచారు. సారాంశంలో సెయింట్ అప్పర్ జీవితం పరీక్ష, దైవిక రక్షణ, నిస్వార్థ సేవ మరియు అంతిమ విముక్తి యొక్క ప్రయాణం. ఆయనకు సంబంధించిన ఆలయాలు ఇప్పటికీ విశ్వాసానికి, భక్తికి దిక్సూచిగా నిలుస్తున్నాయి. మన్ కూడా ఆయన వినయాన్ని, అంకితభావాన్ని నేర్చుకుని దేవుని సేవలో మన జీవితాలను పదిల్గా ఉదా. ఓం నమః శివాయ.